తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తామావా, కుమారి 21F లాంటి వరుస విజయాలతో టాలీవుడ్ లో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆ తర్వాత నటించిన సినిమాలలో ఆ రేంజ్ సక్సెస్ ని అందుకోలేకపోయాడు. 2017లో కిట్టు ఉన్నారు జాగ్రత్త మరియు అందగాడు లాంటి యావరేజ్ సినిమాల తర్వాత రాజ్ తరుణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ రంగుల రాట్నం సంక్రాంతి బరిలో రీసెంట్ గా నిలిచి ఎబో యావరేజ్ ను టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించే కలెక్షన్లు సాధించినప్పటికీ సినిమాకు ఏమాత్రం పబ్లిసిటీ చేయకపోవడంతో ఆ సినిమా గురించి తెలిసి థియేటర్స్ కి వెళ్లి చూసిన వాళ్ళు తప్ప ఎక్కువ మందికి రంగుల రాట్నం అనే సినిమా రిలీజ్ అయింది అనే విషయం కూడా తెలియదు. ఇక బాక్సాఫీస్ దగ్గర రీసెంట్ గా టోటల్ రన్ ని ముగించుకున్న ఈ సినిమా టోటల్ కలెక్షన్ వివరాలు తెలుసుకుందాం పదండి. ముందుగా మొత్తం మీద సినిమా బడ్జెట్ 3 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమాను అన్ని ఏరియాలలో కలిపి సుమారు 6 కోట్ల రేంజ్ లో అమ్మారు. దాంతో 7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 2 తెలుగు రాష్ట్రాలలో రీజనబుల్ కలెక్షన్లను సాధించినప్పటికీ ఓవరాల్ గా ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. మొత్తం మీద ఈ సినిమా నైజాం లో 90 లక్షలు, సీడెడ్ లో 70 లక్షలు కలెక్ట్ చేయగా టోటల్ ఆంధ్ర ఏరియాలో 2.8 కోట్ల షేర్ ను అందుకుంది. దాంతో 2 తెలుగు రాష్ట్రాలలో టోటల్ గా 4.4 కోట్ల షేర్ ను అందుకుంది ఈ సినిమా. ఇక 2 తెలుగు రాష్ట్రాల ఆవల 30 లక్షల మేర షేర్ ని అందుకున్న ఈ సినిమా టోటల్ రన్ లో 4.7 కోట్ల షేర్ ను అందుకుంది. సుమారు 1.3 కోట్ల లాస్ ని దక్కించుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ రిజల్ట్ ను సొంతం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.